తెలంగాణ రిసోర్స్ సెంటర్ ప్రతి వారం నిర్వహిస్తున్నటువంటి టీఆర్సీ చర్చా కార్యక్రమానికి అందరినీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ టీఆర్సీ నిర్వహిస్తున్నటువంటి ఈ చర్చ 112వ వారం ఇది నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వారం నూతన తెలంగాణ రాష్ట్రంలో మహిళల పాత్ర మరియు హక్కులు అనేటటువంటి అంశాన్ని తీసుకున్నాం. ఈ అంశంపై మాట్లాడడానికి మన దగ్గరికి వచ్చినటువంటి వక్తల్ని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొదట శ్రీమతి దేవకీదేవి గారు 1969 తెలంగాణ పోరాటాలు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. అధ్యక్షులు శ్రీమతి అల్లం పద్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. ప్రముఖ న్యాయవాదులు శ్రీ జ్యోతి కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. తెలంగాణ రాష్ట్ర సమితి వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి సులోచన గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యాపకులు శ్రీ టి గిరిజ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఆనాటి చాకల ఐలమ్మ చేసినటువంటి పోరాటం నుంచి మొన్నటి ఫిబ్రవరి 14 ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక మహా సీమాంధ్ర కుట్రదారులు చేసినటువంటి ఒక విధ్వంసకాండ, ఉస్మానియా హాస్టల్లో జరిగినటువంటి ఒక గొప్ప విధ్వంసాన్ని వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చేసినటువంటి విద్యార్థులు చేసిన పోరాటం, మొత్తం తెలంగాణ ఈరోజు భౌగోళికంగానైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అత్యున్నతమైనటువంటి పాత్ర వహించినటువంటి మహిళలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. చర్చకు ముందుగా బందగి నుంచి ఈరోజు వరకు కూడా అమరులైనటువంటి అమరవీరులను స్మరిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ చాకల ఐలమ్మకు, జోహార్ కారుట్ల కమలాదేవికి, జై తెలంగాణ. మిత్రులారా, మనకి ఇంకా స్పీకర్లు రావాల్సినటువంటి ఎం రత్నమాల గారు, రేచల్ గారు, అదేవిధంగా సోగ్రా బేగం గారు, బాలలక్ష్మి గారు వేరే కార్యక్రమాల్లో ఎంగేజ్ అయి ఉన్నారు. అది అయిపోగానే వారు మేము అడిగినప్పుడే కొద్దిగా ఆలస్యంగా వస్తామని చెప్పడం జరిగింది. వారు రాగానే వారు కూడా మరోతో పాటు చర్చలో జాయిన్ అవుతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా శ్రీమతి గిరిజ గారికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ వారికి మైక్ అందిస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ స్వాగతము. తెలంగాణలో మొదటి మహిళా సంవత్సరం వేడుకలివి మన తెలంగాణ రాష్ట్రంలో. సో కాబట్టి ఈరోజు చరిత్రలో నిలిచిపోవాలి, మనకి నిలిచిపోయేలాంటి చర్చ మనం జరపాలి అని నేను ఆశిస్తున్నాను. రెండవది, చాలా తొందరగానే మనకు అవకాశం వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రము అపాయింటెడ్ డే June 2 అయినప్పటికీ కూడా మనకు వచ్చేసింది కాబట్టి, సో మహిళల గొంతు వినిపించడానికి చాలా తొందరగా మనకి అవకాశము అకేషన్ వచ్చింది కాబట్టి మహిళలందరము కూడా దీన్ని ఉపయోగించుకొని రాబోయే నవ తెలంగాణలో మహిళల పాత్ర ఏంటి, మహిళలకు కావాల్సిందేంటి, వీటి పట్ల మనం ఇప్పటి నుంచే ఒక ప్లాన్డ్గా, ఒక ప్రణాళికాబద్ధంగా మహిళలందరూ ఏకమయ్యి తెలంగాణ ఎలా సాధించుకున్నామో అలాగే మరి తెలంగాణ రాష్ట్రంలో మహిళల యొక్క సాధికారిత దిశగా, తర్వాత హక్కుల దిశగా కూడా మన పోరాటాలు జరపాల్సిన అవసరం చాలా ఉంది. అందుకు మనమందరం కూడా సన్నద్ధం కావాల్సిన సమయం ఇది.
ఇకపోతే తెలంగాణలో ఇందాక ఒక మీటింగ్ నుంచి వచ్చాను నేను. పొరపాటున అన్నారో ఏమన్నారో తర్వాత సర్దుకున్నారనుకోండి. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర లేదు అని ఒక చిన్న కామెంట్ చేశారట. చేసిన తర్వాత మాట్లాడుతూ లేదు, బతుకమ్మలు ఎత్తుకున్నారు, బోనాలు ఎత్తుకున్నారు, నిరాహార దీక్షలు కూడా చేశారు, అన్నీ చేశారు కాబట్టి మహిళలు చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు అని తనేదో కవి రచయిత కాబట్టి సర్దుకున్నారు. మరి రాబోయే రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి అభిప్రాయాలు ఏమైనా ఉంటే గనక వాటిని మార్పించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఆ పని కూడా మనమే చేయాలని నేను గాఢంగా నమ్ముతున్నాను. అదే ఇంకపోతే నవ తెలంగాణ అంటే రాబోయే మన తెలంగాణ రాష్ట్రంలో మరి మహిళలకు కావాల్సిందేంటి? సాధికారిత ఇవన్నీ అంటున్నాం. తర్వాత సామాన్య స్త్రీల దగ్గర నుంచి అప్పర్ క్లాస్ లేడీస్ ఉమెన్ వరకు కూడా ఏదైతే కోల్పోతూ వచ్చారో, ముఖ్యంగా స్త్రీ పరంగా ప్రతి క్లాస్లో ఒక రకమైన వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇందాక కూడా మళ్ళీ అదే మీటింగ్ నేను కోట్ చేస్తున్నాను. హరగోపాల్ సార్ మాట్లాడారు అక్కడ. మాట్లాడిన తర్వాత వనమాల గారిని నా గురించి మాట్లాడమంటే బాగుండేది అని అన్నారు. అంటే ఒక వనమాల గారు మాట్లాడారు కానీ ఉమెన్ గురించి మాట్లాడారు. అంటే నేను అనేది ఏంటంటే ఎవరైనా చెల్లం కూడా చెప్పాడు, ఒక భర్త సరైన మంచివాడా కాదా అనేది భార్య మాత్రమే సర్టిఫై చేయగలదు అనేది. సో ఆ రకంగా చూసినప్పుడు మనము అంటే ఇక్కడ సహకరించట్లేదా అదే అనేది కాదు, ఇది నేను ఫెమినిస్టిక్ యాంగిల్లో కూడా మాట్లాడట్లేదండి దయచేసి. సో ఏది ఏమైనా సరే మనకు కుటుంబంలో నుంచే మనకు సహకారం రావాలి. ఆ కుటుంబంలో నుంచి సహకారాన్ని తీసుకుంటూ సమాజంలోకి వచ్చిన తర్వాత కూడా మనకు అణువణువున అడుగడుగున ఇందాక కూడా లోపల మేము చిన్న చర్చ అలాంటిదే చేసాం, ఏ రకంగా మాట్లాడాలా అనేది. సో ఆ దిశగానే మనము ప్రయత్నం చేయాలి. ఇకపోతే నేను బేసికల్గా టీచర్ని కాబట్టి ఈ యాంగిల్ నుంచి కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక ఇలాగే మహిళా దినోత్సవం రోజు ఒక స్కూల్లో వక్తగా పిలిస్తే వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఏం చేశారంటే గర్ల్స్ స్టూడెంట్స్ని కూర్చోబెట్టారు, తర్వాత ఉమెన్ టీచర్స్ని కూర్చోబెట్టారు. అంటే మెన్ సార్లు లేరు, బాయ్స్ లేరు ఆ స్కూల్లో. అప్పుడు నేను అడిగాను, నేను ఎవరి కోసం మాట్లాడాలండి అని. అదేంటి మేడం, ఉమెన్స్ డే కదా, ఉమెన్ గురించి మాట్లాడాలి. ఉమెన్స్ డే అంటే ఉమెన్ గురించి మాట్లాడడం కాదండి, అక్కడ మెన్ కూడా ఉండాలి, బాయ్స్ కూడా ఉండాలి. ముఖ్యంగా బాయ్స్కి తెలవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఇలాంటి చర్చలలో వాళ్ళందరూ అంటే అందరము భాగస్వాములు కావాలి. అంటే స్త్రీలకు సమానత్వం రావాలన్నా, హక్కులు రావాలన్నా దానికి ఒక్క స్త్రీలే కాదు వాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా కలిసి చేసినప్పుడు మాత్రమే అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఈ రకంగా డాష్ మీద ఉన్నారు దేవకిదేవి మేడం లాంటి వాళ్ళందరూ ఉన్నారు, అల్లంపది మేము అందరం ఉన్నాము అంటే కొంతవరకు కుటుంబాలలో నుంచి ఆ సహకారం ఉండడం వల్ల. సో ఇలాంటి సహకారం ఎంతమంది స్త్రీలకు ఉంటుంది అది మనం ప్రశ్నించుకోవాలి. అలాంటి సహకారము ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? కుటుంబం నుంచి స్టార్ట్ అవ్వాలి. ముఖ్యంగా పిల్లలుగా ఉన్న మగపిల్లల దగ్గర నుంచి మనం దాన్ని భావపరంగా దాన్ని తీసుకుంటూ రావాలి. తెలంగాణలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నవ తెలంగాణలో మనకు కావాల్సింది ఏంటంటే స్త్రీలకు ఒక మహిళా యూనివర్సిటీ కావాలి అని అనుకోవడం, లేకపోతే స్త్రీలకు సంబంధించినటువంటి రాజకీయంగా సాధికారిత కోసము ఇప్పుడు ఎలాగో పొలిటికల్ గేమ్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ దిశగా రావాలి అనుకోవడము. ఇలా ఏదేమైనా సరే మనకి నవ తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది కదా అని స్త్రీలందరము ఇంకా ఊపిరి పీల్చుకొని ఇంటికే పరిమితమైపోయే పరిస్థితులు అయితే లేవు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనమందరం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఇంకేమన్నా అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత మన స్త్రీల మీదకి వచ్చింది. నవ తెలంగాణ నిర్మాణంలో కూడా స్త్రీలందరూ భాగస్వాములు అవుతూ అలాంటి ఒక కలలు కంటున్నటువంటి నవ తెలంగాణ పునర్నిర్మాణాన్ని మన సహకారంతో మనం లేకుండా జరగడానికి వీలే. తప్పకుండా మనం భాగస్వాములు అవుతాము. ఆ దిశగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మన పోరాటం చేస్తాము. పోరాటం చేస్తూనే అక్కడ మన ఉనికి ఏమిటి, స్త్రీలకు కావాల్సింది ఏమిటి అనే దాని విషయంలో మనం పోరాటాన్ని కొనసాగించాలి అని ఆశిస్తూ
ముందుగా మరి దేవకి దేవి గారిని మాట్లాడాల్సిందిగా కోరు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా వేదికకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి గిరిజ గారు, డాక్టర్ సులోచన గారు, జ్యోతి గారు, అల్లం పద్మ గారు, మిత్రులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, తెలంగాణ ఉద్యమ అభివందనాలు. గిరిజ గారు మాట్లాడుతూ అంటే ఇది ఇంకా వాయిస్ ఏమన్నా రిసౌండ్ వస్తుందేమో అని భయానికి మైకులు పెట్టుకునే అలవాట్లు లేవు కదా, కానీ కొంచెం దూరంగా పెట్టుకున్నా. సరే, అయితే మనం ఏ విధంగా పునర్నిర్మాణం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. అసలు ఏ విధంగా పునర్నిర్మించుకోవాలి, ఎట్లా ఉండాలి అనుకున్నప్పుడు మహిళలకి ఏం లేదు, ఏం జరుగుతున్నది, వాటిని ఎట్లా సరిదిద్దుకోవాలి, ఆ క్రమంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ వీటిని గమనిస్తున్నప్పుడు మహిళా దినోత్సవం అంటేనే ప్రాథమికంగా 16 గంటల పనికాలాన్ని 8 గంటలకి మార్చుకున్నటువంటి వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు ముందుండి పోరాటం చేసి దాన్ని 8 గంటలకు మార్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరగబడ్డది, సాఫ్ట్వేర్ భూమి వచ్చేసింది, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేసినాయి. ఆ క్రమంలో అసలు ఉద్యోగస్తులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారంటే మళ్ళీ 12 గంటలు 16 గంటలు, వాడికి శనివారం ఉండదు, ఆదివారం ఉండదు, ఏమి ఉండదు. స్త్రీలకు కూడా అదే పరిస్థితి. ఆ క్రమంలో మనం చూస్తున్నాం కూడా, అంటే ఆ రాత్రిపూట తిరుగు ప్రయాణంలో వాళ్ళు పైగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, క్యాబ్లో దిప్పుతూ అత్యాచారం చేసినటువంటి సందర్భాలు. అంటే మొదట అసలు మహిళా దినోత్సవం ఎట్లా ఏర్పడ్డది అనే దాన్ని బేసిక్గా తీసుకొని ఆ సరి అయినటువంటి పద్ధతిలో మళ్ళీ 12 గంటల కాలాన్ని తగ్గించుకోగలిగినటువంటి సరైనటువంటి వ్యవస్థను మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అది కొంచెం కష్టం. అది కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి అంశమే కాదు, అది అందరికీ సంబంధించినటువంటి విషయం. అయితే దానివల్ల తెలంగాణ స్త్రీలుగా కూడా మనం తగిన పద్ధతిలో కొంత ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. స్త్రీలు ఇవాళ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం, అందరు అభినందనలు తెలుపుతున్నారు. ఈ అభినందనలు తెలపడంలో భాగంగా పత్రికా ప్రకటనలు వస్తున్నాయి. చాలా చోట్ల హోటల్స్లలో మంచి మంచి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు, రోడ్ల మీద క్యాట్ వాక్లు చేస్తున్నారు. ఇది ఇంకో క్రమం. మహిళా దినోత్సవం అంటే ఎందుకు అనేటువంటిది అసలు మరుగున పడిపోయి కేవలం వాళ్ళ ఫ్యాషన్ పరేడ్ లాగా, క్యాట్ వాక్లాగా చేసుకునేటువంటి క్రమం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మనం ఆ క్రమాన్ని పోగొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు నిర్భయ లాంటి చట్టాలు వచ్చినాయి. నిర్భయ లాంటి చట్టాలకు కారణాలు మనకు తెలుసు. ఈ మీడియా ఏదైతే ఉన్నదో, మీడియా కేవలం స్త్రీలని వ్యాపార ప్రకటనలుగా చూపించడం, స్త్రీలను శరీరం మాంసపు ముద్దలుగా చూపించడం, కేవలం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కే పనికొచ్చే వాళ్ళుగా చూపించడం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మనం పోగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ సినిమా చూసినా, ఏ పత్రికలు చూసినా
అది ఒక బ్లేడ్ కావచ్చు, ఒక కుక్కర్ కావచ్చు, ఒక కారు కావచ్చు, ఒక కుర్చీ కావచ్చు, తొడుక్కునే చెప్పు కావచ్చు, ఏదన్నా కావచ్చు, దానికి ఆడవాళ్ళు వ్యాపార ప్రకటన చేయాల్సిందే. అంటే వాళ్ళు ఏదో దాంట్లో కావాల్సిన పద్ధతిలో కాకుండా వాళ్ళ అంగాంగ ప్రదర్శన చేస్తూ దాంట్లో పోజులు ఇచ్చి అది ఇస్తే ఆ బొమ్మ కొరకు వీడు అది ఆ పత్రికను చూసి ఆ కొనుగోలు వస్తువును చూసి కొనుక్కుంటారు అనేటువంటి పద్ధతిలో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ముందు అట్లాంటి దృష్టి మారాలి. ఆ దృష్టితో పాటు మీడియాలో వచ్చేటువంటి సీరియళ్ళు, ఆ సీరియల్లో వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంశాలేంటి, అసలు ఏం చెప్తున్నారు, ఏ చరిత్రని చెప్తున్నారు, ఏ సంస్కృతిని చెప్తున్నారు, ఏ పద్ధతిని చెప్తున్నారు, స్త్రీల శత్రువులుగా ఎందుకు చూపిస్తున్నారు? నిజంగా కుటుంబాల్లో, అన్ని కుటుంబాల్లో స్త్రీల శత్రువులు ఉన్నారా? వాళ్ళు ఎంతోమంది అత్తలు కావచ్చు, తల్లులు కావచ్చు, వాళ్ళని హక్కును చేర్చుకునే సందర్భాలు ఉన్నాయి. చచ్చేంత చాకరీ చేస్తూ వాళ్ళ ఆ తర్వాత తరం వాళ్ళని ఒక మెట్టుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో ఇట్లాంటి సీరియళ్లను ఎందుకు చూపిస్తూ ఈ మామూలుగా స్త్రీల యొక్క ఆలోచన విధానాన్ని మార్చేటువంటి క్రమం ఏదైతే జరుగుతున్నదో దాన్ని కూడా మనం మార్చాల్సినటువంటి అవసరం. ఒక సామెత చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, 30 జుట్లు కలిసి ఉంటే కానీ 3 సిగలు కలిసి ఉండవు అని చెప్తుంటారు. అవునేమో అని అనుకుంటాం. నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్స్ మరి ఏ పద్ధతిలో జరుగుతున్నాయి? ఇవాళ మీరు చూసి ఉంటారు, అక్కడ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు చేసినటువంటి మీటింగ్ అందరు మహిళలు కలిసికట్టుగా చేస్తేనే కదా మరి మీటింగ్ అయింది, సవ్యంగా అయింది. సరే, అభిప్రాయాల్లో ఏదన్నా కొంచెం కుడి ఎడమ తేడా ఉండొచ్చు, కానీ అక్కడ మీటింగ్ సక్సెస్ అవుతున్నది. ఎప్పుడు కూడా నాకు అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆడవాళ్ళ శత్రువులు అంటారు. ఆడవాళ్ళ శత్రువులు అంటే మగవాడికి మగవాడి శత్రువు లేడా? వాళ్ళు అంటుంటే నిజమేనేమో అని మనం కూడా అనుకుంటాం. ఆడవాళ్ళే శత్రువులు. ఎందుకంటే ఇద్దరు స్త్రీలు విభేదించుకుంటే అవును కదా ఆడవాళ్ళ శత్రువు అంటే, ఒక ఇద్దరు మగవాళ్ళు విభేదించుకుంటే మరి మగవాడికి మగవాడి శత్రువు అని ఎందుకు అనుకోరు? ఓసారి ఏమైందంటే, మా కాలేజ్లో నాకు చాలా తక్కువ టైము ప్రిన్సిపల్గా ప్రమోషన్ కాలం వచ్చింది. చాలా తక్కువ టైం, అంటే కేవలం 4 నెలల కాలం మాత్రమే నేను ప్రిన్సిపల్గా ఉండగలిగిన. అయితే నేను ప్రిన్సిపల్ అయిన తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇంటర్వ్యూకి పోవాలి. ఇంటర్వ్యూకి పోయిన తర్వాతనే ఆ డిజిగ్నేషన్ వస్తుంది. అంతవరకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గానే ఉంటాం. అయితే అప్పుడేమైందంటే, మా ఆర్జేడీ లేడీ, ఆమె ఏంటి ఖమ్మం కాలేజ్ ప్రిన్సిపల్, పైగా ఆమెకే ఆర్జేడీ పదవిని కూడా అంటగట్టిండ్రు. ఆర్జేడీగా ఆమె వరంగల్, రంగారెడ్డి, తర్వాత కరీంనగర్ అనుకుంటా 3 ప్రాంతాలకు ఆమె ఆర్జేడీగా వ్యవహరించాలి, మళ్ళీ ప్రిన్సిపల్గా కూడా ఉండాలి. కాబట్టి ఆమెకు పని ఒత్తిడి కూడా ఎక్కువే. నాకు ఇంటర్వ్యూకి డేట్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడితే ఆమె కొంచెం టైం ఇవ్వడానికి వెనక ముందు, ఆమెకు టైం అడ్జస్ట్ కాలేదేమో, వెనక ముందు పడింది. చివరికి డేట్ ఇవ్వబోతూ ఉన్నది. నా పక్కన కూర్చున్న ఒక ఆయన సీరియస్గా వెంటనే అన్నాడు, ఆమె డేట్ ఇస్తలేదులే, ఆడవాళ్ళు శత్రువు అంటే ఇదే అన్నాడు. అరే అసలు నాకు అర్థం కాలేదు. ఆమె ప్రాబ్లం ఏంటిదో అర్థం చేసుకోకుండా నాకు వెంటనే ఒక కామెంట్ చేస్తే నేను కూడా అనుకోవాలన్నమాట, అవును నాకు ఆమె శత్రువు అని. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. అంటే ఇట్లా కొన్ని పురుషస్వామ్యం రుద్దినటువంటి కొన్ని భావజాలం ఏదైతే ఉందో, ఆడవాళ్ళు కూడా భ్రమల్లో కొట్టుమిట్టాడుతుంటారు, ఆడవాళ్ళ శత్రువులమేమో అని. నిజంగా మా కాలేజీలో కూడా మేము అందరం ఆడపిల్లలందరం కలిసి ఉండేవాళ్ళం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, కానీ కలిసికట్టుగా ఉండటం అనేటువంటిది మనం చేయగలుగుతున్నారు. ఇట్లా ఈ మీడియాలో ఉండేటువంటి దుష్ప్రభావాన్ని కూడా పోగొట్టాల్సిన ఈ క్యాబరే డ్యాన్సులు కావచ్చు, లేకపోతే పిచ్చి అంటే పిల్లల్ని చెడగొట్టేటువంటి రకరకాలైనటువంటి సినిమాలు, ఒరే అని, అరే అని, ఒసే అని చెప్పి అమ్మాయిల్ని అబ్బాయిలు తిట్టుకుంటూ వెంట తిప్పుకోవడం, అట్లాంటి పద్ధతులు ఏమో వాటి మీద మనం ఒక ఫోర్స్ని ఎందుకు తీసుకురావద్దు, అట్లాంటివి ప్రదర్శించకూడదు అనేటువంటి పద్ధతిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే పద్ధతి లోపల ఇట్లాంటిదే ఇంకొక చిన్న ఉదాహరణ, ఆడవాళ్ళ శత్రువులను. అసలు మామూలుగా చెప్పాలంటే
తెలంగాణలో కాళోజీ కూడా బాగా ఏడుస్తుండే, నిజంగా చెప్పాలంటే ఆయన లిటరల్గా ఏడుస్తుండే. మన తెలంగాణ పోరగాండ్లకు ఒక్క పోరికన్నా ఈ రేడియోలో అవకాశం ఇస్తారా అని ఏడుస్తుండే కాళోజీ. అది నిజమే కదా. ఇప్పటికీ కూడా మీడియా ముందు తెలంగాణ స్త్రీలు కనపడేటువంటి అవకాశాలు చాలా 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 తక్కువ. అసలు టీవీ మీడియాల్లోకి అయితే అసలు పిలువరు. మొత్తం మీద నేను 3-4 మీడియాల్లో ఏదో అతి కష్టం మీద ఎవరో, అది కూడా ఈమె మాట్లాడుతుంది అని ఎవరో రికమెండ్ చేస్తే కానీ పోగలిగినటువంటి పరిస్థితి. అయితే మొన్న ఒక అబ్బాయి నన్ను మీరు ఫోన్ చేసి మీరు రండి, ఇక్కడ ఒక చర్చ ఉన్నది స్త్రీలకు సంబంధించింది అని ఒక మీడియాకు పిలిస్తే సరే అని చెప్పి ఆ మీడియాకు పోయిన తర్వాత నాకు ఫస్ట్ దాంట్లో ఎంటర్ కాగానే నేను కంగు తిన్నా. నాకు అక్కడ అశోక్ బాబు ఫ్లెక్సీ కనపడ్డది, పెద్దది సమైక్యాంధ్ర మీటింగ్కి సంబంధించిన ఫ్లెక్సీ కనపడ్డది. ఇదేం మీడియా వీళ్ళు నన్ను పిలిచిండ్రు అంటే ఇదేదో గందరగోళం ఉన్నది, నేను మాట్లాడేటువంటి సరి అయిన అవకాశం అయితే దొరకదు అనుకున్నట్టుగానే ఆమె మొత్తం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బాగా ఎత్తి చూపుతూ దానికి అనుసరణగా తెలంగాణ ఉద్యమం ఉన్నది అన్నట్టుగా చూపిస్తూ మొత్తం మీద అందరినీ మాట్లాడిస్తున్నది. ఆమె వేసిన ప్రశ్న ఏంటంటే రాబోయే, అంటే రెండవ ప్రశ్న అది, రాబోయేటువంటి రాజ్యం లోపట తల్లులుగా మీరు ఎట్లా తెలంగాణ కాదు తల్లులుగా స్త్రీల అభివృద్ధిని మీరు ఎట్లా ఆకాంక్షించబోతున్నారు, ఎట్లా చూడబోతున్నారు అని యాంకర్ ప్రశ్న వేసింది. ప్రశ్న వేస్తే నా పక్కన కూర్చున్న ఒక స్త్రీ ఏం సమాధానం ఇచ్చిందంటే, అసలు హైదరాబాదు అభివృద్ధి చెందింది కదా, ఇంత అభివృద్ధి చెందినటువంటి హైదరాబాదును మేము మా పిల్లల చదువులకు కొరకుగాను హైదరాబాద్ మాకే ఉండాలని కోరుకోవడం, అందరికీ ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు, అందుకని మేము హైదరాబాదును కోరుకుంటున్నాము అని ఈమె సమాధానం చెప్పింది. అంటే ప్రశ్న వేసింది ఒకటి, ఈమె ఇచ్చిన సమాధానం ఇంకొకటి. అసలు అందులో అమ్మల పాత్ర లేదు, స్త్రీల పాత్ర లేదు, ఏం లేదు, సమాధానం ఇచ్చింది. మాట్లాడుతుంటే నాకు అసలు అసమంజసంగా అనిపించి సరే ఎందుకు తర్వాత మాట్లాడవచ్చు, నేను దాని గురించి మాట్లాడదామని అనుకునే లోపలనే ఆమె వేరే వాళ్ళకి మైక్ ఇచ్చేసింది, వైండప్ చేసేసింది. నేను యాంకర్ను ఉద్దేశించి ఏమన్నా, మీరు నాకు అవకాశం ఇవ్వాల్సిందండి. ఆమె కవిత గారు ఆమె కవితనట, తెలుగుదేశం అట ఆమె. అయితే కవిత గారు మాట్లాడిన దాన్ని నేను విభేదించాలనుకున్నాను అని నేను అన్నాను. అనగానే ఆమె ఫస్ట్ ఎత్తుకున్నది ఏంటంటే, అదేంటండి మీకే తెలుస్తుందా, మీరే మాట్లాడగలుగుతారా, ఆడవాళ్ళకు శత్రువులంటే ఇదే పద్ధతి అని మొదలుపెట్టి కారు వరకు అరుచుకుంటూనే పోయింది. అంటే నేను అక్కడ ఆమెతో విభేదిద్దామన్నా ఆడవాళ్ళు రోడ్డు మీద నిలబడి కొట్లాడుకుంటున్నారు అనే పరిస్థితి ఆమెకు అసలు అర్థమే కావటం లేదు. తనను అంటే ప్రశ్నిస్తున్నారు అన్న క్రమంలో ఆక్రోషంతో ఆడవాళ్ళ శత్రువులని అంత అవగాహన ఉన్న వాళ్ళను ఈ టీవీలలోకి పిలుస్తారు, వాళ్ళ చర్చలకి పిలుస్తారు. అంటే మనకు చర్చలో పోయినంత మాత్రాన వాళ్ళకి అవగాహన ఉన్నది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇట్లా మీడియాని కూడా మనం సరి అయినటువంటి పద్ధతిలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఇదంతా సమాజ కోణం నుండి అయితే, మామూలుగా రాజ్యంలో కూడా మనకు కావాల్సినటువంటి హక్కులు చాలా ఉన్నాయి. అసలు సరి అయినటువంటి పద్ధతిలో చట్టం వస్తుంది. ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత అది ఏమాత్రం ఆచరణలో ఉంటున్నది. అది నిర్భయ చట్టమే కాదు, ఇప్పటికీ డౌరీ అనేది వ్యతిరేకమైనటువంటిది. ఒక్క డౌరీనే కాదు, పెళ్ళి ఎట్లా చేయాలో అనేటువంటిది, పెళ్ళికి ఎంతమందిని విరవాలి, ఎన్ని వంటలు చేయాలి అనేటువంటివి కూడా పద్ధతులు ఉన్నాయి. కానీ ఎవడు పాటించటంలే. అంటే కేవలం చట్టాలని పెట్టడంతోనే సరిపోదు, ఆ చట్టాలని అమలు చేసేటువంటి విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి అమలు కానంత వరకు మనకు ఎన్ని చట్టాలు వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాగానే మనకు అంతకుముందు కూడా చాలామంది ప్రశ్నించేవారు, తెలంగాణ వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయా, తెలంగాణ వస్తే సమస్యలు తీరుతాయి అంటే మనం అప్పుడే చెప్పుకున్నాం. తెలంగాణ రాగానే సమస్యలకు పరిష్కారం రాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ సమస్యల కోసం పోరాడాల్సిందే. సమస్యలు అనేటివి ఉండనే ఉంటాయి, ఎప్పుడు దోపిడీగా ఉండనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగా వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాటిని మనకు కరెక్ట్గా అవి అమలయ్యేటట్టు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పౌరులదే ఉంటుంది. ఇప్పుడు ఇది స్త్రీలకు సంబంధించినదిగా చూసుకోవాలి. తెలంగాణ స్త్రీలది అని అంటే, ఇప్పుడు నేను రంగారెడ్డి జిల్లాలో ఉంటాను.
అంటే వికారాబాద్ మా ఊరు. వికారాబాద్లో ఉన్న గ్రామాలలో అక్కడ చిన్న చిన్న గ్రామాలలో ఉండేటువంటి టీచర్లు కానీ ఇతర టీచర్లే ముఖ్యంగా ఎక్కువగా వీళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ నుండే వస్తారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ నుండి ఎంప్లాయీస్గా వస్తారు. ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు రంగారెడ్డి జిల్లా కాబట్టి ముందు అక్కడ ఒక ఖర్చు పరుచుకొని అక్కడ ఉద్యోగం చేసి ఆ తర్వాత మళ్ళీ ఈ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కావడం అనేటువంటి జరుగుతుంది. అట్లా ఉద్యోగాలన్నీ కూడా 610 జీవో ప్రకారంగా 610 జీవో అనేటువంటిది మనకు చాలా హాయిగా వాళ్ళు ఏం చెప్తారంటే దట్ ఈజ్ నాన్ లోకల్ అని గిరిజ గారు చెప్తారు చాలా స్పష్టంగా. 610 జీవో అనేది నాన్ లోకలా కాదు, అది జనరల్ ఓపెన్ కదా, ఓపెన్ కేటగిరీ. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఆ ఓపెన్ కేటగిరీని నాన్ లోకలే చేసిండ్రు. అందరం కూడా అట్లాగే అనుకుంటున్నాం ఇది నాన్ లోకలే, పదుగురాడు మాట పాడి ఈ ధరజల్లు. అట్లా వాళ్ళు ఆ నాన్ లోకల్ కింద అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఈ కేటగిరీకి చెందినటువంటి ఉద్యోగాలు వాళ్ళు పొందుతున్నారు. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడు మనకు ఉద్యోగాలకు సంబంధించి కూడా మరి అశోక్ బాబు ఉద్యోగం కూడా అసలు సరి అయింది కాదని చెప్తున్నారు. మరి ఖచ్చితంగా నాకు తెలియదు, కానీ చాలామంది జనం చెప్పే విషయం ఏంటంటే అసలు ఆయన అనర్హుడైనటువంటి వాడు ఉద్యోగానికి, అక్రమంగా ఉద్యోగానికి వచ్చాడు. అట్లా వచ్చినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. అట్లా వచ్చినటువంటి ఉద్యోగాల్లో మహిళలు ఎవరైనా ఉంటే కూడా ఆ మహిళలకు సంబంధించిన ఆ ఉద్యోగాల్ని కనిపెట్టి మళ్ళీ మన మహిళలకు దొరికేటట్టు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అదే క్రమంలో ఈ రంగారెడ్డి కానీ మెదక్ కానీ వీటికి ఒక దౌర్భాగ్యం ఉన్నది హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నందుకు గాను. అన్నిటికీ గాను ఈ గ్రేటర్ హైదరాబాద్ పేరిట ఇప్పుడు చెవెళ్ళ వరకు కూడా గ్రేటర్ హైదరాబాదే. చెవెళ్ళ వరకు, చెవెళ్ళ అంటే మాకు ఇంచుమించు 28 కిలోమీటర్లు. ఇందులో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పేరిట అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా రకరకాల పద్ధతుల్లో రైతుల నుండి ఈ కార్పొరేట్ వాళ్ళకి, పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా చేసుకునేటువంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కేవలం లగడపాటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లే కాకుండా మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా భూములు పోయినాయి. ఇప్పుడు ఆ శంషాబాద్ ఎయిర్పోర్టు పోయే క్రమంలో ఉన్నటువంటి అసలు నేను 75లో వికారాబాద్కు పోయినా, అప్పుడైతే అసలు మాకు హైదరాబాద్ నుండి వికారాబాద్ పోయే వరకు మంచి ద్రాక్ష తోటలు మంచిగా కనబడుతుండే, అందమైనటువంటి ద్రాక్ష తోటలు కనబడుతుండే. ఇప్పుడు ఒక్క తోట కనపడదు, పెద్ద పెద్ద రింగు రోడ్లు కనబడుతున్నాయి, నిర్మానుష్యంగా అంటే బైక్లతోని కనబడుతున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ పోయే వాళ్ళు కనబడుతున్నారు తప్ప ఆ తోటలు ఆ క్రమము ఏం కనపడలేదు. అంటే దీనికి స్త్రీలకు కూడా ముడిపడి ఉన్నది సమస్య. అంటే కుటుంబ సమస్య అనేటువంటిది ఇప్పుడు పొలం ఉంటేనే, ఇంత జాగ ఉంటేనే, ఆ జాగలో ఇంత వ్యవసాయం చేసుకోగలిగితేనే కుటుంబం నెట్టుకోగలుగుతుంది కదా. ఇప్పుడు అందరూ చేతుల్లో నుండి భూముల్ని కోల్పోయినరు, తర్వాత ఏం కొనుక్కోలేనటువంటి పరిస్థితి. ఏదో అమ్మ హస్తం రావచ్చు, ఏ హస్తం రావచ్చు, ఏ హస్తాలు వచ్చినా అవి